హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనము మిల్లెట్ దోశ చేస్తున్నాము. ఈ మిల్లెట్ని రాత్రంతా నానబెట్టి పొద్దున దీన్ని మిక్సీ పట్టాలి. పడితే మెత్తగా అవుతుంది. ఇలా అయినాక దీన్ని దోశ పిండిలాగా చిక్కగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ పిండిని మనము కొంచెం దోశ పిండిలో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకు మిల్లెట్ దోశ పిండి రెడీ. నెక్స్ట్ ఇంకా పెనం మీద వేయడమే. పెనం బాగా కాలితే కానీ ఈ మిల్లెట్ దోశ కరెక్ట్గా క్రిస్పీగా రాదు. బాగా వేడిగా అవ్వాలి. వేడిగా అయిన తర్వాతనే మనము దోశ పిండి వేయాలి. ఇలా దోశ పిండి వేసినాక పెనం మీద నెయ్యి అయినా వేసుకోవచ్చు, నూనె అయినా వేసుకోవచ్చు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఏది వేసినా క్రిస్పీగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఇది అయిన కొంచెం సేపు అయిన తర్వాత దాని మీద కొంచెం కారం వేసుకుంటే, కారం కాదు కారపొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది.